హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కడ్ నుంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కేరళలో ఉంది. మనకి ఇది ఐఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాల్కడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. మనం జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్ అయితేనే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. మనకి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్స్ అని ఉంది కదండి. ఇక్కడ నోటిఫికేషన్లో సెకండ్ అది చూడండి, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను ఫ్రెషర్స్కి అండ్ నెక్స్ట్ లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో మీకు క్లియర్గా చెప్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కడ్ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. మనకి February 7th, 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మనం ఏం పంపించాల్సిన అవసరం లేదండి. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ టెంపరీ బేస్డ్ జాబ్స్ అయితే కాదండి. ఇవి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ టెక్నీషియన్స్ గ్రూప్ సి పోస్టులు అండి. ఇది వచ్చేసి మనకి పోస్ట్ కోడ్లు ఇచ్చారు చూడండి, 1, 2, 3 మొత్తం 3 పోస్టులకు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఫర్దర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 27 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బీఈ కానీ బీటెక్ కానీ, లేదు అనుకుంటే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ మినిమం 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. లేదు బీఈ బీటెక్ డిప్లొమా డిగ్రీ ఎవరూ చేయలేదు, లేదు నేను ఐటీఐ చేసినాను అని అంటారు కదండి, 2 years ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి వచ్చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. అది కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఇది చూడండి, పోస్ట్ కోడ్ 24211 కదండి. ఇదిగోండి పోస్ట్ కోడ్ 24211 వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్కి వీలైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి బీఈ బీటెక్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ సేమ్ రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. లేదు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేయలేదు అనుకుంటే 2 years ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అడిగారండి. అండ్ నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 24212 చూసుకున్నట్టయితే ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 24213 చూసుకున్నట్టయితే బీఈ కానీ బీటెక్ కానీ లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే 2 years ఐటీఐ ఇన్ సివిల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారండి. డిప్లొమా కానీ బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ వాళ్ళకి కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి level 3 ఇస్తున్నారండి. 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి పే స్కేల్ లెవెల్ వస్తుంది. అది కూడా ఓన్లీ బేసిక్ శాలరీ అండి. గ్రాస్ శాలరీ మీకు వచ్చేసి 35,000 ప్లస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 24214 జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులు అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. పే స్కేల్ లెవెల్ 3 ఇస్తున్నారండి. 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి బేసిక్ శాలరీ అనేది వస్తుంది. టోటల్ పోస్టులు వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉన్నాయండి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళకి శాలరీ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ 24202 చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూడండి, గ్రూప్ బి పోస్టులు అండి. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉంటూ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే
3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అంటే త్రిబుల్ స్టూడెంట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. దీనికి పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 6 ఇస్తున్నారు. 35,400 నుంచి 1,12,400 వరకు వీళ్ళకైతే శాలరీ ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ బేసిక్ శాలరీ అండి. గ్రాస్ శాలరీ వచ్చేసి 55+ అయితే వీళ్ళకి వస్తుందండి. అలాగే మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సివిల్ అని చెప్పేసి, ఎలక్ట్రికల్ అని చెప్పేసి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. మంచి ఆపర్చునిటీ అండి ఇది. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మే అప్లై ఆన్లైన్ ఓన్లీ. అంటే ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పంపించాలండి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అవసరం లేదు. February 7th, 2024 నుంచి March 8th, 2024 లోపు అయితే మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ది పోస్ట్ ఆర్ రెగ్యులర్ బేస్డ్. చెప్పాను కదండి, పర్మనెంట్ బేస్డ్ అని చెప్పేసి. మనకు రెగ్యులర్ బేస్డ్ అన్నా పర్మనెంట్ బేస్డ్ అన్నా ఒకటేనండి. ప్రొవిజన్ పీరియడ్ అనేది మనకి 1 year ఉంటుందండి. ప్రొవిజన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ అనేది ఎలా మనకు చేస్తారంటే, మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదండి అప్లికేషన్ పంపిస్తున్నప్పుడు, దాన్ని బేస్ చేసుకొని మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, టోటల్గా మార్క్స్ అన్నీ జెన్యూన్గా ఇచ్చి మీరు అప్లై చేసినట్టయితే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నో TA/DA అంటే మన ట్రావెలింగ్ అలవెన్స్లు అనేవి ఏవి ప్రొవైడ్ చేయరండి. మన సెలక్షన్ ప్రాసెస్కి వెళ్తాం కదండి కేరళకి, అట్ ద టైంలో మీకు అయితే ట్రావెలింగ్ అలవెన్స్లు అయితే ఏమీ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమైనా వెళ్ళినా, ఇంటర్వ్యూకి ఏమైనా వెళ్ళినా సరే మీకు ట్రావెలింగ్ అలవెన్స్లు అనేది ఏమి ఉండదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. SC, ST, PWBD అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏమి లేదండి. వాళ్ళకి ఎటువంటిది అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ need not be submitted at this stage. అంటే హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ మనం ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఎట్లా ఓపెన్ అవుతుందండి. స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదండి, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, మీకు సైన్ ఇన్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసేసి మనకి ఇక్కడ 1+1 అని ఉంది కదండి, 2 అని ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాక్స్ క్వశ్చన్ అని అడిగారు కదండి, 20+0 అంటే 20 ఎంటర్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అంటే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసి సెండ్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీకు అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి వీళ్ళు అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ దానికి తగ్గట్టుగా రిటన్ టెస్ట్ పెట్టాలా లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలని చెప్పేసి డిపెండ్స్ అపాన్ IIT ఇన్స్టిట్యూట్ అండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.